థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆట గురించి కొంచెం తెలుసుకున్నారు అనుకుంటా. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదలవుతుందని. ఆల్మోస్ట్ అరౌండ్ జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేద్దామని దీన్ని షోని పబ్లిక్కి ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ వచ్చారు. అండ్ వీ లైక్ టు హ్యావ్ అ ఫోటో ఆప్ ప్లీజ్ నౌ. అండ్ సిద్ధార్థ్ బాసు గారు, అనితా బాసు, అమలా, రత్నాకర్ గారు, ఎవ్రీబడి ఇన్ ద ఫ్రంట్ సీట్. పేరున పిలుస్తున్నాను ప్లీజ్. ఎస్, ఆ చైర్మన్ సార్ శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారు, శ్రీ అరవింద్ గారు, CEO శ్రీ రత్నాకర్ రావు గారు, అమలా గారు, అండ్ అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీ సిద్ధార్థ బాసు గారు. ఈ ఫోటో సెషన్ అయిపోయినగానే క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే అడగచ్చు అందరినీ. వీఆర్ రెడీ టు ఆన్సర్. ఐఎమ్ షూర్ ఎన్ని కోట్లు ఇస్తున్నారు అని అడుగుతారు, అదొక క్వశ్చన్. Thank you. Thank you. You can say if you want question answers. Yes. So, Siddharth, yeah. why don't you stay on stage? Yeah. If they ask any questions. ప్రసాద్ గారు, నాగ్ గారు, I request you to stay on stage, sir. Arvind. A life changer and a game changer. నాగార్జున గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాని ఎంత ప్రేమించారో ఆయన చివరి రోజులు అంటే ఒక 10 ఏళ్ల ముందు వరకు బుల్లితెరను కూడా అంతే ప్రేమించారు. అలాగే సీరియల్స్లో కూడా నటించారు. ఆయనకి మీరు ఇలా ఒక షో చేయబోతున్నాను అని చెప్పారా? ఆయన స్పందన ఏంటి అప్పుడు? ఆయన దృష్టికి అసలు వెళ్ళిందా ఈ ప్రోగ్రామ్ మీరు చేయబోతున్నారు అని? అండ్ వెళ్ళలేదు, ఆయనకు తెలీదు. బట్ ఆయన ఎప్పుడు ఆయన అమితాబ్ బచ్చన్ గారు అంటే ఆయనకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇండియా ప్రొడ్యూస్డ్ అని అంటూ ఉండేవారు. అండ్ డెఫినెట్గా పైనుంచి నన్ను చూస్తూ హీ మస్ట్ బీ బ్లెస్సింగ్ మీ రైట్ నౌ. అండ్ ఎస్. సార్, ఈ కోటీశ్వరుడు లేదా కేబీసీ ఇలాంటి దీంట్లోని ఎక్కువగా డ్రామా అనేటువంటిది బాగా ఎక్కువ అవసరం అని నేను అనుకుంటున్నాను. అంటే క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడంలో కానీ ఆ డ్రామాని మీరు ఎంతవరకు పండించగలరు అనుకుంటున్నారు? అంటే సీమ్స్ టు బి కొంత రియలిస్టిక్గా ఉంటూ ఉంటారు కదా, ఇందులో డ్రామాని ఎంతవరకు పండించాలి? ఐ థింక్ రియలిస్టిక్గా ఉండటంలోనే వాళ్ళతో కలిసిపోయి చెప్తుంటూనే వాళ్ళని ఓపెన్ అప్ అయిపోయి కంప్లీట్గా వాళ్ళ స్టోరీ అంతా చెప్తుంటే అదే పెద్ద డ్రామా. నేను పెద్ద చేయాల్సిందేమీ లేదు. నేను చేయాల్సిందన్నా వాళ్ళతో నా ముందు వచ్చి కూర్చున్న కంటెస్టెంట్స్ని వాళ్ళు ఓపెన్ అప్ అవడం. అండ్ ఎస్, నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ అందుకనే సిద్ధార్థ్ బాసు గారు వచ్చారు. ఇక్కడ మన ఇండియాలో చేసిన షోస్ అన్నిటికీ ఈజ్ ద డైరెక్టర్ బిహైండ్ ఇట్. అండ్ ఆయనకి తెలుసు ఎలా డ్రామా పండించాలి ఈ షోలో. అండ్ he's practicing me. I'm getting the from the best. నాగార్జున గారు, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సార్ నాగార్జున, ఇప్పుడు అంటే ఇది వీక్లీ ఎపిసోడ్ అంటున్నారు. సో సినిమాల మీద కొంచెం క్లారిటీ ఇస్తే, అంటే రెగ్యులర్గా సినిమాలు మీరు అవుట్డోర్ వెళ్ళినప్పుడు కానీ షూట్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుందేమో. సో ఏ సినిమా డేట్స్ కేటాయించినట్టే దీనికి డేట్స్ కేటాయిస్తాం. అండ్ ఆ టైంలో ఇది పర్ఫెక్ట్గా నాకు తెలిసి ఈ సినిమా కన్నా ప్రెసిషన్గా అయిపోతుంది. నాగార్జున గారు, సార్ కేబీసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ స్టార్. యా, కేబీసీ అనే, నా పేరు జయదేవా, కేబీసీ అనే ఫార్మేట్ ఒకటే పెద్ద బిగ్ స్టార్ అయినప్పుడు నాగార్జున అనే స్టార్ దీనికి షోకి ప్లస్ అవుతారా, షో నాగార్జున గారికి ప్లస్ అవుతుందా? మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ అంటారు. వి మ్యూచువల్లీ అడ్మైర్ ఈచ్ అదర్. నాకు కేబీసీ అంటే చాలా ఇష్టం. మీలో ఎవరు కోటీశ్వరుడు, అది మన తెలుగుకి. అండ్ ఆ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను కూడా ఈ మధ్యన ఈ సినిమా ఈ మీలో ఎవరు కోటీశ్వరుడికి ప్రాక్టీస్ చేయడానికి అమితాబ్ బచ్చన్ గారి, పునీత్ రాజ్ కుమార్ అందరికీ తెప్పించుకుని చూస్తున్నాను ఎలా చేస్తున్నారు. అండ్ వాచింగ్,
బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాను. వాడు తప్పు ఆన్సర్ చెప్తుంటే ఎరే తప్పు ఆన్సర్ రా అని వాడి మీద అరిసి ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ ఇన్వాల్వింగ్ షో అండ్ డెఫినెట్గా నచ్చిన వాళ్ళు చేస్తే ఇంకా పైకి వెళ్తుంది. సార్ ₹1 అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంట్. సో ఇక్కడ క్రెడిబిలిటీ కూడా చాలా అవసరం. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పోటీలు నిర్వహిస్తేనే ఛానల్స్లో చాలా అప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఇంత హ్యూజ్ మనీ కాబట్టి కంటెస్టెంట్స్ విషయంలో కానీ మిగతా విషయాల్లో పోటీదారుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక పారదర్శకత కోసం? అది ఐ వుడ్ లైక్ మిస్టర్ బాసు టు అనౌన్స్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. I just want to say that this entire exercise is very carefully open. On the one hand, it is the most open contest that it is. It's also the most transparent. Everywhere you have not only tens of thousands and lakhs and sometimes more than 1 crore people applying for this, but every SMS that comes in, every phone call that is made is on record. What second, what time of the day the messages come in, what is the answer, the randomization through which the various stages of selection happen, because all the rules are on the contest website. And you can get the details. I think it is be written on your press release, or you can get it from the Mars Television people. All the rules of the contest are in the public domain, are available to all the members of the public before they take part. And you can see what the rules are, what the selection process is. There are 3 levels of SMS and telephony, after which there is a certain amount of people, through randomized selection, through their performance in the questions, of general knowledge questions, they are come to, I think 3 cities they are coming to, where they will again be given a test of 10 questions, and there will be a interview. Then it goes through 2 levels of screening. Finally, with an independent panel, the final selection is done. This entire process is very carefully audited. EY, internationally reputed auditors, are the people who are auditing this entire process and all the details. And it is being, in all the 7 languages we have done. We've done it in, now this is the 14th year. In Hindi, we are going to begin our 8th version of the series of the program. We have done in the South, we have done 480 programs in 1.5 years in 3 languages. We've done in Bangla, we've done in Bhojpuri, we've done in Marathi. This process, similar process, has been employed everywhere. It is out there to be seen. The courts have given it, every time there has been a challenge, they've seen it through, they are satisfied. And as I said, EY are the auditors of the entire process, and this is what happens. I believe that in the area of factual entertainment and reality shows, its integrity is out there to be examined. It is transparent, it is there, and I think it is visible when you see the program. But just to answer your questions, all the details are available on the internet in the contest rules. And of course, the organizers of the contest are Mars Television. They are the people who are organizing the contest, and they have taken on the responsibility of ensuring that it is followed, all the rules are followed very carefully, and it is according to the rules. Thank you. నాగార్జున గారు, అంటే క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి? లైక్ అంటే సిద్ధార్థ బోసు గారి క్విజ్ మాస్టర్ చూస్తే చాలా టఫ్గా ఉండేవి అప్పట్లోని క్వశ్చన్స్ బట్ కేబీసీ లేదా ఈ కోటీశ్వరన్ ఈ ప్రోగ్రామ్స్లో చూస్తే కొంత ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. లైక్ అంటే మేబీ స్లమ్ డాగ్ మిలియనీర్స్ కోసమో మరి దేనికోసమో తెలియదు, కానీ హీ డిజైన్డ్ కోటీశ్వరన్ కానీ లేకపోతే కేబీసీ కానీ అలా ఉన్నాయి క్వశ్చన్స్. రైట్. సో ఈ కోటీశ్వరుల్లో ఎలా ఉండబోతున్నాయి క్వశ్చన్స్? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్లమ్ డాగ్ మిలియనీర్? అఫ్ కోర్స్, ఐ విష్. నేను అక్కడ ఆ సీట్లో కూర్చున్నదే అక్కడ కంటెస్టెంట్ వచ్చిన కంటెస్టెంట్ని హెల్ప్ చేయడానికి, వాళ్ళు డబ్బులు గెలుచుకుని ఇంటికి తీసుకెళ్ళాలి. దట్ ఈజ్ మై ఎయిమ్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, క్వశ్చన్స్ వచ్చి ఆప్షన్స్ వచ్చి ఆన్సర్ చెప్పే వరకు, అది లాకిన్ అయ్యే వరకు, మీరు వచ్చి అది లాకిన్ అనే వరకు నాకు ఆన్సర్స్ తెలీదు. ఐ ఆల్సో డోంట్ నో అన్లెస్ మై జనరల్ నాలెడ్జ్ ఇస్ ఐ నో అబౌట్ దట్ ఆన్సర్, బట్ తెలిస్తే తప్పితే నాకు తెలీదు. సో ఇట్ ఈస్ నాకు కూడా అది సర్ప్రైజ్. సో ఈవెన్ ద క్వశ్చన్స్ ఇప్పుడు అన్నీ కూడా సర్ప్రైజ్. ఐ రియలీ డోంట్ నో. దే హ్యావ్ ఒక ప్రొసీజర్ ఉంది వాళ్ళకి, హౌ దే డూ ద క్వశ్చన్స్, దే హ్యావ్ ద ప్రొసీజర్. రైట్ మిస్టర్ వాసు? ప్రసాద్ గారు, ఇప్పటివరకు మా టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ ఒక లిమిటెడ్ బడ్జెట్లో చేసిన ప్రోగ్రామ్స్.
కోటీశ్వరుడు వచ్చినప్పటికీ ఇది హ్యూజ్ అమౌంట్. అంటే మీరు ఖర్చు పెట్టే ఖర్చుకి మీకు రిటర్న్స్ వస్తాయని అనుకుంటున్నారా ఈ ప్రోగ్రామ్ ద్వారా? ఇది హైయెస్ట్, మీ ప్రోగ్రామ్స్లో హైయెస్ట్ ప్రోగ్రామ్ కాదు రెవెన్యూ సైడ్. సో అంత ఇన్కమ్ మీరు రాబట్టగలరా ఈ ప్రోగ్రామ్ ద్వారా? అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇది ఇవాళ చేస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశమే కాదు. ఇందాక మీరు ఏవి వేసినప్పుడు చూశారు, వెలుగు వెలిగించు ప్రోగ్రాం కానీ, భూమిపుత్ర కానీ, తర్వాత నాద వినోదము, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ప్రైమ్ టైంలో సోషల్ ప్రోగ్రామ్స్. అవి బహుశా మాకు కమర్షియల్గా ఎప్పుడు అవి అంటే కమర్షియల్ దృక్పథం చేసినవి కాదు. అయితే ఈ ప్రోగ్రామ్ ఈ మన ఇప్పటి కేబీసీ ప్రోగ్రామ్ చెప్పింది మీరు కొట్టేసిన ప్రోగ్రాంలో మేమేమనుకున్నామంటే ఈ సొసైటీలో చాలా నెగిటివిటీ వచ్చింది. అంటే నేను చాలా ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను. ఇది మనకి లాస్ట్ ఒక 4-5 ఏళ్ళు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అందరూ చాలా బాధలు పడ్డాం. అది చాలా నెగిటివిటీ ఈజ్ అరౌండ్ అస్. సో వీ థాట్ దట్ దేర్ షుడ్ బి ఎ ప్రోగ్రామ్ that touches human lives, number one. It will eventually, that human spirit should trump. And then, the prize should not be restricted to someone. The prize should go to someone whom we don't know, from a far and new corner of a small village. And you will realize that when someone like that wins this prize, I hope someone, one winner from a far new corner of a village, you can trust me when I say that it will trigger some kind of social objective. It will trigger some kind of aspiration, not only in that village, and it will have a very cyclic effect. Okay, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక వాటర్ గ్లాస్ తీసుకుని ఒక చిన్న ఇలా మనం డ్రాప్ ఇలా వేస్తే ఇట్ విల్ టేక్ ఎ వెరీ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఒక మంచి ఐడియా ఈజ్ ఆల్సో లైక్ దట్, ఏ గుడ్ ఎకనామిక్ ఇనిషియేటివ్ ఈజ్ లైక్ దట్, ఏ సోషల్ ఇనిషియేటివ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. సో ఇందా చెప్పాను వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మిస్టర్ బాసు, వారితో నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ద ఓన్లీ పాయింట్ హీ టోల్డ్ మీ ఈజ్, మిస్టర్ ప్రసాద్, దిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మనీ, దిస్ విల్ టచ్ సో మెనీ లైఫ్స్, ఇట్ విల్ చేంజ్ సో మెనీ లైఫ్స్. సో మీరు చూసారు, గేమ్ చేంజర్ అనేది ఒక అబ్జెక్టివ్ ఫర్ ద కంపెనీ, బట్ ఐ విల్ బీ మోర్ హ్యాపీ ఇఫ్ ఇట్స్ ద లైఫ్ చేంజర్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. గేమ్ షోస్ అంటే ఇలాంటి షోస్ సంబంధించి సార్, ఇలాంటి షోస్ సంబంధించి చాలా వస్తున్నాయి. అంటే అమితాబ్ బచ్చన్ షో కావచ్చు, అంటే దీనిలో సినిమా వాళ్ళకి కావచ్చు, అంటే టీవీ స్టార్స్కి, ఫిలిం స్టార్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాయి ఇప్పుడు వచ్చిన షోస్లో. ఈ షోలో పోటీదారుల ఎంపిక ఎలా ఉంటుంది, వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి? I just explained. He just explained. You want to know the selection process? It's a very detailed process. There are 3 levels of telephony. Then there is, as I explained, there is another test. So it's tested at 3 levels. The general knowledge test. Then there is an interview. Then it goes through 1 level of screening. One person from the producer side, one person from the broadcaster side. Finally, there's an independent panel. They mark it independently. Then that is tabulated by the auditors, and the people who have the highest scoring point goes there. Now, this process is explained in the rules of the contest, which is in the public domain. Can we tell them what is the site, the contest rules? Site. What is the site? Website? Yeah, we'll give it to you. www.mek.com. mek.com. Yeah, the details you will get from the broadcasters later. You can take it down. The rules, and when the advertising goes, when the lines open, it will be given that all the rules are given on this website. So before people even want to send a single SMS, they can see the rules of the contest, and then they can do that. నాగార్జున గారు యాక్చువల్గా ఇక్కడ అండి లక్ష్మీనారాయణ ఫ్రమ్ ఎక్స్ప్రెస్ టీవీ. సతీష్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పుడు వస్తున్న అన్ని రియాలిటీ షోస్లో కూడా సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు కావచ్చు, టీవీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మీ ప్రోగ్రామ్కి కామన్ మ్యాన్కి ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది క్వశ్చన్. దిస్ ఇస్ 99% కామన్ మ్యాన్. 99%. 1% just to help that common man, we will make a celebrity sit down. Maybe that too. But 99% common man. కావాలని సెలబ్రిటీని షో కోసం తీసుకురారు కదా, కావాలని రేటింగ్ కోసమో షో దానికోసం ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు. సెలబ్రిటీస్ తీసుకొచ్చే అవకాశం ఉంది, బట్ దానికోసం కాదు. ఇట్స్ నాట్ ఫర్ దట్. అండ్ సెలబ్రిటీస్కి అదేమి ప్రైజ్ మనీ కూడా ఏమి ఉండదు వాళ్ళకి. దే ప్లే ఫర్ చారిటీ. సో కామన్ మెన్ను కోటీశ్వరుడుగా చేయాలనుకుంటున్న మీరు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి మీకు వస్తున్న రెమ్యునరేషన్ ఎంత?
నీకు ఇచ్చేయమంటావా? మీరు 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 మీకు మీకు ఇచ్చేయమంటావా? నాకెందుకు సార్ కానీ. సరే, ఓకే, థ్యాంక్ యూ.